అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమ ప్రాంతం యొక్క వెనుకబాటు సమస్య మీద ఈరోజు ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి చెప్తూ ఉన్నాం, రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి ఉండాలి తప్ప కొన్ని ప్రాంతాల మీద ప్రత్యేకించి కేంద్రీకరించి మరికొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. దానివల్లనే ఈరోజు రాయలసీమలో ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయి. లక్షల మంది వలసలు పోతున్నారు. త్రాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో లేదు. ఏ ఫార్ అమరావతి, పీ ఫార్ పోలవరం పేరుతో రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం సిపిఎం పార్టీగా. కాబట్టి అఖిలపక్ష సమావేశంలో సిపిఎం పార్టీగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ డిమాండ్స్ పెట్టినప్పటికీ బలపరుస్తాం. రాష్ట్రం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకుని వెనుకబడ్డ ప్రాంతాల ప్రత్యేక కృషి జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాలకు అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, పరిశ్రమలు తీసుకొని రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ వైపు నుంచి. వెనుకబడిన ప్రాంతాల్లో గత దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులు పరిపూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1989లో ఆనాడు హంద్రీ నీవా, గాలేరు నగరి, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టులు ప్రకటిస్తే ఇవాళ దాదాపు 36 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా పరిపూర్తి కాలే. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి తప్ప అవి పరిపూర్తి కావడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పరిపూర్తికి నిధులు కేటాయించాలి, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రకంగా చేసే తప్ప ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మేలు జరిగే అవకాశం లేదు. నంబర్ 2 ఏమంటే ఇవాళ అమరావతి రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అది ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని వాటికి సాధించి పెట్టాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. దీనితో పాటు కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఇవాళ అనకాపల్లి దగ్గర మిట్టల్ స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో సహా సంకలు గుద్దుకుంటా ఉన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ముగ్గురు ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపన చేసి, ముందు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు, 4 సార్లు శంకుస్థాపన చేసిన కడప ఉక్కు ఫ్యాక్టరీని విస్మరించి ఇవాళ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ క్యాపిటల్ మైన్స్ కావాలని మీరు కోరుతా ఉన్నారంటే ఖచ్చితంగా ఇందులో మీ లాలూచి ఉంది. కాబట్టి వెనుకబడిన ప్రాంతంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కూడా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చిన తర్వాత అవసరమైతే ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి అందరినీ కలుపుకొని కూడా మేము ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తాం. ప్రధానంగా అభివృద్ధి కేంద్రీకరణను చేపట్టి అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలు మరీ అభివృద్ధికి దోహదం చేసేటువంటి విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఎందుకనంటే రాయలసీమ, అట్లాగే నెల్లూరు, ప్రకాశం, మెట్ట ప్రాంతాలు, తూర్పు ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, ఈ జిల్లాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు అయినటువంటి తెలుగంగ కానీ, హంద్రీనేవా కానీ, గాలేరు నగరి కానీ, లేదు వెలుగొండ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా అశ్రద్ధ చేయబడుతూ ఉన్నాయి. వీటన్నిటినీ పూర్తి చేస్తే 24 లక్షలకు సాగునీరు అందించవచ్చు, 2 కోట్ల ప్రజలకు త్రాగునీరు అందించవచ్చు. అదేవిధంగా ఈరోజు విభజన హామీలైనటువంటి కడప స్టీల్ ప్లాంట్ విషయం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒప్పించి చేసేటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. మొత్తం అమరావతి మీద, పోలవరం మీద వీళ్ళు దృష్టి అంతా పెట్టుండారు. పోలవరం అమరావతి కాదు, ఈరోజు వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఈరోజు అవసరమనేటువంటిది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికే ఈ కార్యక్రమాలు మేము పెట్టాం. భవిష్యత్తులో మరిన్ని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ తర్వాత ఉద్యమాలను కూడా అంచెలంచెలుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకోసం చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు.
రాష్ట్ర నలుమూలల నుంచి వెనుకబడిన ప్రాంతాల తరపు నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు ఏదైతే ఉందో అది 95% పూర్తయింది. ఒక 5% బడ్జెట్ కేటాయించలేని ఈ ప్రభుత్వాల మీద 40 సంవత్సరాల నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, ఆయనే పూర్తి చేయాలి అనే విషయం ఒకటైతే 555వ సంవత్సరం జయంతిని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు ఈ ప్రాంతాలకు వేలాది చెరువులు తవ్వించి ఆ రోజున ఏ చెరువులైతే ఉన్నాయో ఆ చెరువుల మీద వ్యవస్థ మీద ఆధారపడి ఇప్పటికి కూడా వెనుకబడిన ప్రాంతాలు ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన ప్రాంతాలు, అటువంటిది చరిత్రలో అంత ఘనమైన ప్రాంతాలని దాన్ని నిర్లక్ష్యం చేసి అందువల్ల ఆ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురి చేయడంలో ఈ ప్రభుత్వాలు 500 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాలు వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఉండటం అనేది ఈ ప్రజలందరూ ఆలోచిస్తున్న విషయం. ఈ ప్రజల యొక్క ఆగ్రహావేశాలను ప్రభుత్వం గుర్తించాలి. వెలుగొండ ప్రాజెక్టును అదేవిధంగా రాయలసీమలో కృష్ణదేవరాయలసీమలో రతనాలు పోసెమ్మిన సీమ చంద్రగిరి కోట, ఉదయగిరి కోట, చంద్రగిరి కోట శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో నుంచి వచ్చిన శ్రీ చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణదేవరాయలు ఆ పరిపాలన రాజుల కాలంలో ఏ రకంగా చేశారు దాన్ని ఆదర్శంగా తీసుకొని పేరు పొందాలని ఇప్పటికీ మనం శ్రీకృష్ణదేవరాయలని ఎలాగైతే మర్చిపోలేదో ప్రజలు ఏ మేలుని ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి తక్షణం 2000 కోట్లకు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇచ్చినట్లయితే ఈయన దిగిపోయే లోపల ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 35 మండలాలకు నీరు, 9 నియోజకవర్గాలు, కరువు సీమ, మెట్ట ప్రాంతాలు పూర్తి ఉంచి వాళ్ళ యొక్క జీవితాల్లో ప్రజారోగ్యం భూగర్భ జలాలు లోతుకుపోయినందువల్ల భూగర్భ జలాల్లో ఉన్న భారలోహాలు అయితే మెర్క్యూరీ, లెడ్, కాపరు, స్టాన్షియం అనే లోహాలకి కిడ్నీలు దెబ్బతినిపోయి ప్రతి చోట పామూరు, కనిగిరి, ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు ప్రతి చోట పల్నాడు అంతా కూడా డయాలసిస్ సెంటర్లు అనేవి శాశ్వత పరిష్కారం కాదు. కిడ్నీ వ్యాధి వచ్చిన వ్యక్తి ఆడు పౌష్టికారం లేక కిడ్నీలు చెడిపోయి జీవోత్సవాల్లాగా బతుకుతుంటే ప్రభుత్వాలు డయాలసిస్ సెంటర్లు పెట్టడం కాకుండా సర్ఫేస్ వాటర్, కృష్ణా జలాలు, కృష్ణదేవరాయలు ఉంటే ఈ టైంలో ఏం చేసి ఉండేవాడో ఆలోచించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అదే రకంగా రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాలను కూడా పూర్తి చేసి వాళ్ళని ఆదుకొని తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని, అట్లా కాని పక్షంలో ప్రజాందోళనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. ఈరోజు వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం గురించి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి 50 సంవత్సరాల వరకు దాదాపుగా ముఖ్యమంత్రులు పాలించినప్పటికీ రాయలసీమ నెగ్లెక్ట్ అయిపోయింది. అది కారణాలు ఏదైనప్పటికీ ఈరోజు వరకు కూడా ఇంత వెనుకబడడానికి కారణము మేజర్గా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా రాయలసీమ ఉండడం. దాదాపుగా రాష్ట్రంలో 42% పంటలు పండించేదానికి అవకాశం ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో కేవలం 9% మాత్రమే ఇరిగేషన్కి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాయలసీమకు గుండ్రేవుల, సిద్ధేశ్వరము, వేదవతి ఇలా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఇవి మేజర్గా డిమాండ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఏదైతే సిద్ధేశ్వరం తీసుకొని వచ్చినారంటే పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగంగ కావచ్చు, లేకుంటే ఎస్ఆర్బీసీ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా 150 నుంచి 200 టీఎంసీ వాటరు తుంగభద్ర నీరు వచ్చేసి శ్రీశైలంలోకి వచ్చేసి అది కర్నూలు మీదుగా వచ్చేసి శ్రీశైలం నుంచి సముద్రం పాలవుతుంది. దానిపైన 20 టీఎంసీల నిల్వతో ఒక గుండ్రేవుల రిజర్వాయర్ కట్టాలనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దానివల్ల కొంత తెలంగాణకు ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లాకు పూర్తిగా ఇరిగేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను వెడల్పు చేయడమే కాకుండా మల్యాలో ఇంకొక మోటార్ పెట్టి ఇంకొక పంపు పెట్టి పంపింగ్ చేసి 6,800 నుంచి 8,000 క్యూసెక్కులు వాటర్ తీసుకునే దానికి అవకాశం ఉంది. అవసరమైతే కాలువలు వెడల్పు చేయడమా, కొత్త కాలువ తీసుకోవడమా, దీని ద్వారా అటు చిత్తూరు జిల్లా వరకు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈరోజు ఒక రాజధాని
డెవలప్మెంట్కే మీరు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది అనేటువంటిది ఒక డిమాండ్ ఉంది, మీరే చెప్తున్నారు. దాంట్లో కేవలం 10% మేము చెప్పినటువంటి ప్రాజెక్టుల మీద మీరు దృష్టి పెట్టారంటే రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. ఏదైనా సరే మన రాష్ట్రము రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ఆ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా పేరు నిలబడాలంటే ఎక్కువ వ్యవసాయ అవకాశం ఉన్నటువంటి 90 లక్షల ఎకరాలు మీరు నీరు ఇచ్చినారంటే బంగారం పండించేటువంటి అవకాశం ఉన్నటువంటి రాయలసీమ నుంచి అటు వరి ధాన్యం కావచ్చు, అటు హార్టికల్చర్ కావచ్చు, సీడ్ హబ్ అంటున్నారు. మీరు ఏది హార్టికల్చర్ డెవలప్ చేయాలన్నా, సీడ్ హబ్ డెవలప్ చేయాలన్నా, ఏది డెవలప్ చేయాలన్నా కూడా అటు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాకు పెట్టినారు. ఇండస్ట్రియల్ కారిడార్ అని మాకు ఇండస్ట్రియల్ హబ్ కింద పెట్టినారు. ఆ పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలన్నా, కియాకు నీళ్ళు ఇవ్వాలన్నా ఏదైనా సరే ఈ ప్రాజెక్టులు ఇవ్వగలిగితే రాయలసీమ డెవలప్ అవుతుంది. కాబట్టి దీని మీద అన్ని పార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పోరాటం ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సమావేశానికి మమ్మల్ని ప్రత్యేకంగా పంపించి పూర్తి మద్దతు తెలుపమని చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.